నాకు ఇక్కడ ఒక ఫోటో కావాలి ప్లీజ్. ఏ రావయ్య అంటే వాడు మేకలు తెచ్చాను తిడతాను అనుకుని భయపడుతూ వచ్చాడు. పెద్ద కూతురు పెద్దది కదా బాబు, 8 మూరలు ఇల్లు ఇచ్చిన 2 ఈ ముడ్డి మీద ఒకటి ఈ ముడ్డి మీద ఒకటి పొడిచినాడు బాబు. మా ఊరు చాలా చిన్నది. ఊరు అనే కంటే జస్ట్ ఒక లైన్ అంటే బాగుంటుందేమో, అంత చిన్నదనమాట. ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. చాలా వింతైన ఊరు, 2 నిమిషాల్లో ఊరంతా తిరిగేయచ్చు, అంత చిన్న ఊరు. అది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ అంత టైం లేదు అనుకునే వాళ్ళకి ఇంకొకసారి జస్ట్ అలా చూపించేస్తాను పైనుంచి, అంత డీటెయిల్గా కాకుండా. ఇగో ఇటంతా ఏమీ లేదు, ఇది మా ఇల్లే లాస్ట్, ఇంకా అటువైపు ఏమీ లేదు, ఖాళీ. దీని వెనక లాస్ట్ ఇల్లు ఉంటుంది, ఈ వెనకాల ఇల్లు ఇదే లైన్. ఇది మా ఇంటి ముందు ఇల్లు. ఇలా వస్తే ఇది బయటికి వెళ్ళే రోడ్డు. ఇలా మనం ఎంటర్ అయినప్పుడు అటు నుంచి వస్తాం, ఇటు నుంచి మళ్ళీ అదే లాస్ట్ ఇల్లు. ఇదే సింగిల్ లైన్ అనమాట, ఇలా సింగిల్ లైన్ అంతే. ఇంకా ఇటు కూడా అంతే, ఊరేమీ లేదు, ఫుల్ కొండలు, హాయిగా ఫామ్ హౌస్ లాగా ఉంటుంది ప్లెజెంట్గా. సో ఊరు అనే కంటే చిన్న లైనే. నాకైతే ఫస్ట్లో పెళ్ళే వచ్చాను కొత్తలో చాలా విచిత్రంగా అనిపించింది. ఇదేంట్రా బాబు దీన్ని పట్టుకుని ఊరు అంటున్నారు అని. ఎలా ఉంది? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీటెయిల్డ్గా మళ్ళీ అంటే కింద రోడ్డు మీద నడుస్తూ ఒక వీడియో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి, భలే విచిత్రంగా అనిపిస్తుంది. అండ్ ఇల్లు కూడా ఇంతే ఉంటాయి, అంటే జస్ట్ 3 అడుగులు అనమాట. ఆ ఇల్లు కూడా నేను వీడియో తీసి పెట్టాను, ఒక శాంపిల్ హౌస్. అది ఒక 12 lakhs అనుకుంటా, 12 lakhs వ్యూస్, 15 lakh వ్యూస్ వచ్చాయి. ఇక్కడ ఇల్లు అన్నీ అలాగే ఉంటాయి, బుల్లిబుల్లి ఇల్లు, విత్తే ఉండదు. ఇప్పుడు శాంపిల్కి మా ఇంటి ముందే ఉంది ఒకటి, చూపిస్తా. ఇగో ఇల్లు చూడండి, నా వేలంత విడుతుంది ఇక్కడ నుంచి, ఇంత చిన్నది, 3 అడుగులు 4 అడుగులు ఉంటుందో లేదో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత చిన్న నేరో హౌసెస్. ఎలా ఉంది మా ఊరు? మీకేమనిపించిందో కామెంట్ చేయండి. గుడికి బయలుదేరామో, ఊరు చివరికి వచ్చేసరికి, ఊరు చివర ఇది. ఆ ఇల్లు చూడండి ఎలా ఉంటుందో, ఒట్టి గోడ, ఒక్క తలుపు కిటికీ ఏముండదు. ఒడిశాలో ఎక్కువ ఇళ్ళు ఇలాగే ఉంటాయి. ఈ మధ్యనే చూశాను, ఇచ్చాపురంలో కూడా ఇలాగే ఉన్న ఇళ్ళు. ఇంకా ఎవరో చెప్పారు శ్రీకాకుళం వరకు కూడా ఇలాగే ఉంటాయంట. ఇది మా ఊరి గుడి. ఈ గుడికి మా ఇంటికి ఒక సంబంధం ఉంది. ఈ గుడి కూడా మా మామయ్య గారే కట్టించారు. ఇది బ్రాహ్మణి అమ్మవారి గుడి. దీని గురించి ఒక కథ ఉంది. ఆ కథ అయితే ఇంతకుముందు వీడియోస్లో మా ఊరి గురించి ఒక వీడియో చేశాను ఫస్ట్లో, దాంట్లో ఉంది. అందుకే ఇప్పుడు మళ్ళీ చెప్పట్లేదు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అదే ఇల్లు. ఈ గేట్ నుంచి వెళ్ళొచ్చు, కానీ ఇలా తిరిగి ఇందాక వచ్చిన దారి ఇది, ఒడిశా స్టైల్. ఇలా కొంచెం ముందుకెళ్తే అదిగదిగో ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక పెద్ద మర్రి చెట్టు. దాని దగ్గర చిన్న కొలను, నీళ్లు, అసలు ఎంత అందంగా ఉంటుందో ఈ ప్లేస్ మాత్రం. ఎన్నిసార్లు చూసినా, ఎంతసేపు చూసినా అలా చూడాలనిపిస్తూనే ఉంటుంది. నాకైతే ఈ ప్లేస్ అసలు చాలా ఇష్టం. మీకెలా అనిపించిందో చెప్పండి కామెంట్స్ లో. ఈ పక్కనే నాగేంద్రుని కోసం ఒక చిన్న గుడి. ఇదైతే ఈ మధ్యనే కట్టింది. ఈ మధ్యన మా ఊర్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. దానికోసం శివుని గుడి కడుతున్నాం అనమాట. ఆ ప్రాసెస్ లోనే ఇక్కడ నాగేంద్రుని ప్రతిష్ఠించారనమాట. ఇక్కడే ఉన్న మర్రి చెట్టు త్వరలోనే ఈ వినాయకుడి విగ్రహం. దీనికి రోజు ఊరి వాళ్ళు ఇటు వస్తూ అటు వెళ్తూ పూజలు చేస్తూనే ఉంటారు. ఆ ఇన్సిడెంట్ ఏంటి, అసలు ఎందుకు గుడి కడుతున్నాము, ఇలాంటి విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆ శివుడి గుడి కట్టేది కూడా ఇక్కడే, ఈ పక్కనే. అదిగో ఆ కొండ కనిపిస్తుంది కదా, దాని మీద ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే ఈ కాలిబాటనే, ఈ పొలాల మధ్యలో నుంచి ఈ కాలిబాట మీదే వెళ్ళాలి. అదిగో అక్కడ ఒక చిన్న రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉంది గుడి. ఇంకా ఈ బెంచ్ మీద కూర్చుంటే అస్సలు టైం ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలీదు.
ఎంత ప్లెజెంట్గా ఎంత హాయిగా అనిపిస్తుందో అసలు నేనైతే మాటల్లో చెప్పలేను. కానీ ఇక్కడ కూర్చునేంత టైము ఈ ఊరికి వస్తే ఉండదు. ఎందుకో తెలుసా, మా ఇంట్లో ఎప్పుడు సందడి సందడిగా ఉంటుంది. ఎంత సందడిగా ఉంటుందో ఈ వీడియో అంతా చూస్తే మీకే తెలుస్తుంది. మరి ఆ సందడంతా వదిలేసి ఇక్కడికి రావాలనిపించదు అనమాట. ఇక్కడికి ఏ సీజన్లో వచ్చినా ఎప్పుడు వచ్చినా అస్సలు మిస్ అవ్వకుండా ఉండేది ఈ స్వీటు, ఒడిశా స్పెషల్ స్వీట్ చెన్నాపుడ అంటారు. ఇది లేదే మా ట్రిప్ అవుతుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా బాగా ఎంజాయ్ చేసేది ఫుడ్ ఒకటి. హైదరాబాద్లో ఎక్కువ దొరకనివి, దొరికినా కూడా బాగా వెతుక్కుని కొనుక్కోవాలన్నమాట. అలాంటివి ఇక్కడ చాలా ఈజీగా దొరుకుతాయి. ఇదైతే తామరకాడలు, అండ్ దీంతో వండింది మీకు తెలుసు కదా, చాలా న్యూట్రిషియస్. ఇంకా ఫ్రెష్గా అరిటాకుల్లో భోజనం, ఏం చెప్పమంటారు ఇంకా టేస్ట్ గురించి. ఆహా, నేనే ఇది ఇలా ముగ్గులేయడము, పూలు మాలలు కట్టడము, ఇలాగ హైదరాబాద్లో తీరలేని, అంటే హైదరాబాద్లో ఇలాంటివన్నీ కొంచెం కష్టం కదా, అంత లీజర్గా ఇలాంటివన్నీ చేసేంత టైం ఉండదు. ఉరుకులు పరుగులు లైఫే కదా. సో అలాంటివన్నీ ఇక్కడికి వచ్చి మజా చేస్తుంటా. నేనే ఇలాంటి పనులు కూడా చేస్తా. ఏం డైరెక్షనా ఇది కూర్చొని అడిగించరా. స్క్రీన్ ప్లే దర్శకత్వం మారెళ్ళ సత్యవెంకట నరసింహరాజు. ఈ కార్యక్రమానికి పెయింట్లు అందజేసిన వారు ఏషియన్ పెయింట్స్ యాప్కొలాయిడ్. ముగ్గును ఎక్కువసేపు చూస్తే తప్పులు తెలిసిపోతాయి, నాకు చూపించుకో. ఇక్కడ సాయంత్రం అయ్యేసరికి వాతావరణం కూడా భలే ఉంటుందిలే. అక్కడ ఎదురుగా చూడండి, కొండ వెనకాల ఏదో తగలబడుతున్నట్టే పెద్ద పెద్ద మంటలు వస్తున్నట్టు ఎర్రగా ఎలా అయిపోయిందో ఆకాశం. భలే ఉంది కదా. నాకు ఇక్కడ ఒక ఫోటో కావాలి. మా హస్బెండ్ సైడు పెద్ద ఫ్యామిలీ అన్నమాట. 5 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెళ్ళు. అందుకనే ఈ ఇల్లు ఎప్పుడు చాలా సందడిగా ఉంటుంది. దానిలో ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఇవాళ అయితే లక్కీలీ 5 అన్నదమ్ములు ఇక్కడే ఉన్నారు. ఎటు చూసినా ఏదో ఒక సందడి జరుగుతూనే ఉంటుంది. అన్ని క్యాప్చర్ చేయడం కూడా చాలా కష్టం. అది నువ్వు లేనప్పుడు బర్త్డే కేక్ మీద ఆటిని రాసి వాడేం చెప్పండి, నీకు చెప్తాను. నువ్వు రా. వాడు నిన్న గొనియాడు కొడుకు వచ్చాడు రా. గొనియాడు కొడుకు వాడు మేకలు పట్టుకుని వచ్చాడు. మేకలు వాడి పేరు సోమాడా. వాడు మర్చిపోయాను వాడిని. మన పనివాడిని అడిగా వీడు ఎవడరా అంటే గొనియాడు మధ్యలో కొడుకు అని చెప్పాడు. గొనియాడు మధ్యలో కొడుకు అని చెప్పాడు. మధ్యవాడు అంటే 3 సన్స్ కదా అని అడిగా. రావయ్య అంటే వాడు మేకలు తెచ్చాను తిడతాను అనుకుని భయపడుతూ వచ్చాడు. మంచినీళ్ళు తాగు అంటే వాడు బాబు అంటే నువ్వు గొనియాడు నడిపోడు కదా అంటే బాబు నువ్వు నన్ను గుర్తుపరిచినావు. బాబు నువ్వెందుకు గుర్తుపరిచినావు బాబు అంటే మనంతా ఒకే వయసు కదా అందుకే గుర్తుపట్టాను అనగానే ఇంకొచ్చాడు. బాబు ఆ భగవంతుడు వల్ల మనం అందరం ఉన్నాం. ఆ భగవంతుడి వల్ల ఉన్నాం. 2 కూతుర్లు, ఒక కూతురు ఖుర్దా రోడ్లో పెళ్లి చేయంట. బాబు ఆ ఊర్లో మన తెలుగు లెక్క ఇట్లా ఉండడానికి లేదు, ఇలా ముసుగేసుకోవాలా. సరే మరి అట్లనే కూతుర్లు అల్లుళ్ళు ఒకటే బాబు. కూతురికి నక్లెస్ ఇచ్చినాను, అల్లుడు కూడా చీని ఇచ్చినాను అంటాడు. చీని అంటే చైన్. అల్లుడు కూడా చీని ఇచ్చినాను. చీని అంటే చైని అంట. ఆ తర్వాత పెద్ద కూతురు పెద్దది కదా బాబు, 8 మూరలు ఇల్లు ఇచ్చిన. చిన్నది మరి తక్కువ పుట్టింది కదా, దానికి 7 మూరలు ఇచ్చిన. ఆ తర్వాత 7 మూరలు ఇచ్చాడు చిన్నదానికి. తర్వాత అన్నాడు బాబు మనమంతా పొలంలో తిరిగి చిప్పలని అరిగిపోయినాయి బాబు. చిప్పలని అరిగిపోయినాయి. మన రాజుబాబు దగ్గరికి వెళ్ళినా, రాజుబాబు దగ్గరికి వెళ్తే టైం ఇచ్చినాడు. 2 ఈ ముడ్డి మీద ఒకటి ఈ ముడ్డి మీద ఒకటి పొడిచినాడు బాబు. పొడిచి 3 నెలలు టైం ఇచ్చినాడు. 3 నెలల తర్వాత మళ్ళీ నొప్పి బయటకు వచ్చింది. ఈసారి వెళ్తే అలా కాదురా, నీకు చిప్పలో ఆయిల్ పోయింది, వైజాగ్ రా ఆయిల్ ఫిట్ చేద్దాం. ఆయిల్ ఫిట్ చేద్దాం. కానీ ఆడు డాక్టరు
ఆడు బిజీ బాబు, లోపల 10 మంది ఆడు చుట్టూలో ఉంటారు, మళ్ళీ బయట 10 మంది ఏడు చెప్తుంటారు. ఇద్దరిని పెట్టున్నాడు బాబు, ఆడు రాస్తాడు, ఈడు పొడుతుండే. ఇడు కరెక్ట్ గా పొడుస్తాడు బాబు, టైం ఇస్తాడు బాబు. కానీ ఆడు డాక్టర్ ఆడిని వేసుకుని విశాఖపట్నం వెళ్తే ఎంత నష్టం అవుతుంది బాబు. అందుకే మరి నేను రాను బాబు, పైసలు తీసుకోడు బాబు, కానీ జున్ను పాలు ఇచ్చిన జున్ను పాలు ఇచ్చాడు నీకు. జున్ను పాలు మాత్రం ఇచ్చిన, పైసలు వద్దంటాడు. మేకలు ముందర ఒకప్పుడు గేదెలు ఉండేవి, ఇప్పుడు గేదెలన్నీ ఇచ్చేసి గొర్రెలు మేకలు పెట్టి వాడికి ఈ ముడ్డి మీద ఆ ముడ్డి మీద పొడి గోనియాడు చచ్చిపోయాడు. భీమయ్య చచ్చిపోయాడు. ఇలాగా ఎన్నో ఇన్సిడెంట్స్ అన్ని క్యాప్చర్ చేయడం కూడా కష్టమే. నేను చెప్పాను కదా 5 అన్నదమ్ములు ఉన్నారని. ఇది అన్నమాట. అప్పుడు వీడియో తీస్తున్నప్పుడు అందరూ లేరు, ఆ తర్వాత తీసిన ఫోటో ఇది. నంబర్ ప్రకారం మీరు చూసుకోవచ్చు. మా నంబరు 4. ఇంకా అక్క చెల్లెళ్ళు పిల్లలు వచ్చారనుకోండి, ఏదో పెళ్లి జరుగుతున్నట్టే ఉంటుంది, అంత సందడిగా ఉంటుంది. మరిన్ని విశేషాలతో ఇంకా సందడి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తా.